నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలను కలెక్టర్ సందర్శించారు. తొలుత కలెక్టర్కు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన అంశాలను ప్రిన్సిపాల్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు మంచి విద్య, మంచి భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. హాస్టల్ పరిసరాలను సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని తెలిపారు. అలాగే నీటి పైప్ లైన్ లీకేజీలను సరిచేయాలని తెలిపారు. స్టోర్ రూమ్లను పరిశీలించి స్టాక్ ఎప్పుడు వచ్చింది, స్టాక్ ఎంట్రీ నమీదులను పరిశీలించారు. బియ్యంలో రాళ్లు, పురుగులు లేకుండా శుభ్రం చేసి వంటకు ఉపయోగించాలని, ఇతర సరుకులు సరిచేయాలని తెలిపారు. వంటకాలు శుభ్రంగా, రుచికరంగా చేయాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సబ్బులను ఏర్పాటు చేయాలని తెలిపారు. హాస్టల్లోని మెస్ కమిటీ ప్రతిరోజు చేసే వంటలను పరిశీలించాలని అన్నారు. పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ తరగతుల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని, హాస్టల్ పరిసరాలలో శానిటేషన్ నిర్వహించాలని మున్సిపల్ డిప్యూటీని ఆదేశించారు. విద్యార్థుల చదువుపై, భోజనం, నిత్యావసర సరుకులు తదితర అంశాలపై ప్రిన్సిపాల్ పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి రజిత, ప్రిన్సిపాల్ అమర్ సింగ్, రీజనల్ కోఆర్డినేటర్ గంగారావు నాయక్, ఫుడ్ సెటీ అధికారి శిరీష, తహసీల్దార్ సాయిలు, మున్సిపల్ డిప్యూటీ ఈ వేణుగోపాల్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మోటాట్పల్లి గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ అనిల్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు అందరూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆవులు, గేదెలు ఏవైనా కట్టనిచో వాటిని పరీక్షించి గర్భకోశ వ్యాధులకు తగిన చికిత్స అందించడం జరిగింది. మరియు లింగ నిర్ధారిత వీర్యము గురించి కూడా అవగాహన కల్పించారు. ఈ లింగ నిర్ధారిత వీర్యము వాడడం వలన 90% ఆడదూడలు మాత్రమే జన్మిస్తాయని తెలిపారు. దీనికి గాను రైతు వాటా రూ. 250 చెల్లించాలని తెలిపారు. ఒకే పశువుకు వరుసగా 2 ఎదలలో లింగ నిర్ధారిత వీర్యము వాడిన చూలు కట్టకపోతే రైతు వాటా రూ. 500 రైతు అకౌంట్కు వాపస్ ఇవ్వబడును. ఈ శిబిరంలో దాదాపు 25 గేదెలు, 8 ఆవులకు చికిత్స చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవ్ డిఎల్డీఏ డిఆర్ అబ్దుల్ మాజీద్, నిజామాబాద్ తడ్వాయి పశు వైద్యాధికారి డాక్టర్ రమేష్, డిఎల్డీఏ సూపర్వైజర్ కృష్ణ మరియు పాలకేంద్రం సిబ్బంది, గోపాల మిత్రులు సురేష్, స్టాఫ్, భారత్, సందీప్ మరియు రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో అయ్యప్ప ఆలయంలో 35వ మండల పూజా కార్యక్రమము మరియు అన్నప్రసాద కార్యక్రమము మొదలు అయినవి. 35వ మండల పూజా కార్యక్రమం 21/11/2024 నుండి 31/11/2024 వరకు ఆలయంలో పూజలు జరుగుతాయి. మరియు అన్నదాన ప్రసాదం 21/11/2024 నుండి జనవరి 14, 2025 వరకు అన్నదాన ప్రసాద కార్యక్రమం జరుగుతుంది.
ఈ అన్న ప్రసాద్ కార్యక్రమంలో దాదాపు 500 మంది స్వాములు పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఆలయ అధ్యక్షులు నస్కంటి శ్రీనివాస్, అన్న ప్రసాద్ కమిటీ అధ్యక్షులు రాజేందర్ స్వామి మరియు అన్న ప్రసాద్ కమిటీ కార్యదర్శి రఘుకుమార్, కూర శ్రీనివాస్, మోత్కూరి శ్రీనివాస్, రాజు, ఓంకారం లక్ష్మణ్ మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. కిసాన్ క్లాస్ లో 1,70,000 శ్రీ పూరు కర్ణాటక గారు సిల్లేసి కావా 60,000 మాట్లాడారు. దీన్నే మళ్ళీ ఇంకా వేరే వెళ్దామా? కామారెడ్డి అయ్యప్ప దేవాలయం దాదాపుగా 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మన యొక్క 35వ మండల పూజ సందర్భంగా పురస్కరించుకొని 21/11/2024 నుండి 31/12/2024 వరకు మండల పూజ కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇందులో విశేషం ఏంటంటే 29, 30, 31 యజ్ఞ యాగాదులు మరియు పడి పూజలు, రాత్రి ఊరేగింపు, పొద్దున ఆభరణాల ఊరేగింపు ఉంటుంది. తప్పనిసరిగా భక్తులందరూ, స్వాములందరూ మమేకమై అందరూ తరలి వస్తారు. తరలి రావాలని అయ్యప్ప ఆలయం నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అనుకోండి. అలాగే మన టెంపుల్ నుంచి ప్రతి సంవత్సరము దళితవాడల్లో ప్రతి ఒక్క దగ్గర ప్రతి సంవత్సరం ఒకసారి దళితవాడల్లో సామూహిక పడిపూజ జరుగుతుంది. ఈ సంవత్సరం 7/12/2024 శనివారం రోజున రాత్రి 7 గంటలకు దేవునిపల్లి మల్లన్న దేవుని ప్రాంగణంలో జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు అందరూ సరైన సమయంలోకి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆ యొక్క మనం స్వామి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నవంబర్ 21 నుంచి జనవరి 15 దాకా అయ్యప్ప స్వాములకు భిక్ష స్టార్ట్ అయింది గుడిలో. ప్రతిరోజు సుమారుగా 300 నుంచి 400 మంది స్వాములకు భిక్ష అల్పారము ఉంటుంది. జనవరి 15 సంక్రాంతి వరకు, జనవరి 14 సంక్రాంతి వరకు ఉంటుంది. ప్రతి ఒక్క స్వామివారు భక్తులు మంచిగా అయ్యప్ప స్వామి కృపతో పాటగలరని కోరుతున్నారు. స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్ప స్వామి గత 35 సంవత్సరాల నుంచి ఆలయంలో స్వామివారి విశేష పూజలు మరియు దాదాపు జనవరి 14 వరకు జరుగుతాయి. మండల పూజ కార్యక్రమాలు కూడా. స్వామి అన్నప్రసాదం నుండి దాదాపు 400 నుంచి 500 మందికి భిక్ష మరియు అల్పాహారాన్ని నిర్వహించబడుతుంది. గత 7వ సంవత్సరం ఇది అన్నప్రసాద కమిటీ నుండి నిర్వహించడం జరుగుతుంది. కావున అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరియు నాన్ స్వాములు కూడా ఈ అన్నప్రసాదానికి తులసోపత్తో సహకరించి ఈ యొక్క అన్నప్రసాదాన్ని దిగ్విజయం చేయగలని కోరుకుంటూ దీన్ని కూడా దిగ్విజయం చేయగలని కోరుకుంటున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,100, వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.